రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తి. సచ్చితానందముడి స్వరూప లక్షణముగా గలవాడును, అంతటను అన్నింటి యందున సంపూర్ణముగా వ్యాపించి ఉన్నవాడును, సృష్టికి అతీతంగా కూడా పరబ్రహ్మ రూపకంగా ఉన్నవాడును, ఘనానందములు మాత్రమే ఆకారముగా గలవాడును, సర్వ మంగళాకారుడునకు సద్గురు పరమాత్మకు నమస్కరించుతున్నాను. సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణి అని 2 శ్లోకాలు చెప్తున్నాడు. ఒకటి సచ్చిదానంద రూపాయ వ్యాపిని పరమాత్మ నమ శ్రీ గురునాథాయ ప్రకాశ ఆనందమూర్తి అని ఒక శ్లోకము, సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణి నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణి అని. ఈ తాత్పర్యంలో సత్యము ఆనందము లక్షణముతో విరాజిల్లు వాడును, పరిపూర్ణ పరమ మేల్కయందలి శాంతి సుఖములను ప్రసాదించువాడును, వేద శిఖలనబడు ఉపనిషద్వాక్యములచే తెలియదగిన వాడును, వ్యష్టి శరీరముల యందుల సమస్త బుద్ధివృత్తులకు సాక్షి రూపముగా నుండువాడును, అన్నింటికంటే పెద్దదగు ఆవరణ రూపముగు శరీరమును గలవాడును నాకు గురుదేవునికి నమస్కరించుతున్నాను. అన్నింటికి పెద్దదగు ఆవరణం అంటే అన్నింటికి చోటిచ్చేటటువంటి వస్తువు ఏమి అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు అనేటటువంటి 4 భూతములకు చోటిచ్చినటువంటి ఆకాశము, అట్టి ఆకాశమును కూడా చోటిచ్చినటువంటి ప్రకాశము అయితే జ్ఞానం. అయితే ఆకాశం సర్వవ్యాప్తమై ఉంది అన్నారు. అంటే ఆకాశం ఎక్కడ లేదు అనేటువంటి మాటని విచారించేస్తే ఇప్పుడు ఒక శరీరం ఉంది, ఇలా ఒక ఆవరణం. ఈ ఆవరణమునందు ఎటు ముట్టినా స్పర్శ కేంద్రాల ద్వారా వాయువు ద్వారా తెలియబడుతుంది, వాయువు లేకుంటే తెలియబడదు. ప్రాణ ప్రక్రియ అనేటువంటి చైతన్య శక్తి ఎక్కడ సంచరిస్తుందంటే అక్కడ మాత్రమే తెలియబడుతుంది. మరి చైతన్య శక్తి సంచరించకపోతే తెలియబడదు. అది తెలియబడదు కాబట్టి దానికి ఏమన్నారు? సచ్చిదానంద స్వరూపాయ. సచ్ అంటే ఎప్పటికీ సత్యమై నిత్యమై సర్వకాలాల యందు సృష్టి సృజన గాకమునుపు, సృష్టి సృజన అనంతరము, సృష్టి నాశనానంతరము కూడా ఉండేటటువంటి వస్తువుకి సత్పదార్థమని, సత్యపదార్థమని, సచ్చిదానందమని పేరు. ఆ సత్యం చిత్తు అనేటటువంటిది జీవాత్మగా, ప్రత్యేగాత్మగా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం లేక నీడ, దానిని చైతన్యాశ్రిత ప్రతిబింబము అని పిలిచినారు. ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే ఈ వ్యవహారం జరుగుతుంది. ఆ చైతన్యం లేకుంటే ఈ వ్యవహారంలో జరుగు. మన బుద్ధికి సాక్షిగా ఉండదు అనేటువంటి మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, మన బుద్ధి ఉంది, మనకి అన్నీ ఉన్నాయి, కానీ మనం జ్ఞప్తి చేసుకున్నప్పుడు మన బుద్ధి పని చేయకపోతే అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ సాక్షి మనకి సాక్షి కాకపోతే బుద్ధి శూన్యము, అంటే ఏమి తెలియదు బుద్ధికి. బుద్ధికి ఎప్పుడు తెలుస్తుంది? ఆ చైతన్యాత్మక ఆశ్రితమైనప్పుడు మాత్రమే బుద్ధి పనిచేస్తుంది. ఆ చైతన్య ఆశ్రితం లేకుంటే బుద్ధి పని చేయదు, మనసు పని చేయదు, శరీరము పని చేయదు. శరీరం పని చేస్తుంది ఇప్పుడంటే ఆ చైతన్యాశ్రితమైనటువంటి ఆవరణం ఒకటి మనకు ఉంది కాబట్టి ఆ ఆవరణం ద్వారానే ఈ రక్తనాడీలు, ఈ 72,000 నాడీలు సంచారం జరుగుతాయి. ఒక్క నాడీలో ఆవరణము అయిపోయిందంటే మూల కేంద్రములని కొన్ని, వ్యవహార కేంద్రములని కొన్ని శరీరంలో నిర్ణయించినారు. వ్యవహార కేంద్రములు ఎందు ఎక్కడైనా నిలబడితే అంత ఏమి బాగోలేదు, అంత ఏమి వ్యవహారం నష్టం లేదు. కానీ మూల కేంద్రం మీద నిలబడితే, మూల కేంద్రంలోకి ఆవరణం తొలగిపోతే హార్ట్ అటాక్, కిడ్నీ, నేత్రము, మెదుడ, గుండె, ఇవి ప్రధాన కేంద్రములు. ఈ కేంద్రములకు సప్లై చేసేటటువంటి ఆవరణము కలగకపోతే ఏమవుతుంది? స్టాప్ బండి. కిడ్నీలో ఎందుకు వచ్చినా స్టాప్ అయిపోతుంది, హార్ట్ ఎందుకు వచ్చినా స్టాప్ అయిపోతుంది, నేత్ర ప్రకాశం ఎందుకు వచ్చినా కూడా స్టాప్ అయిపోతుంది, మేధస్సు ఎందుకు వచ్చినా కూడా స్టాప్ అయిపోతుంది. ఇవి మూల కేంద్రం.
అందుకే ఈ మూల కేంద్రాలకి కొన్ని క్రియలు నిర్ణయించినారు. వ్యవహారములకు ఇన్ని ఇంద్రియములు ఉండినా కూడా ప్రధానమైనటువంటి ఇంద్రియం ఏది అంటే నేత్రేంద్రియము అన్నారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఎందుకు దాన్ని ప్రధానంగా ఇచ్చినారు అంటే ప్రకాశమానకముగా తెలుసుకునేటువంటి లక్షణము ఒక నేత్రేంద్రియముకే ఉంది. మరి శ్రోతేంద్రియముకి శబ్దము ద్వారా మాత్రమే తెలియబడుతుంది. జీవేంద్రియంకి రసము ద్వారా మాత్రమే తెలియబడుతుంది. జీవేంద్ర రసం లేకుంటే కూడా లాలారసం లేకుంటే కూడా రుచి తెలియబడదు. అంటే స్పర్శేంద్రియమును కూడా వ్యాన రూపంగా సర్వత్రత వ్యాపించి ఉండినప్పుడే తెలియబడుతుంది. కొందరు కాల్యబడిపోతుంది. ప్రాణం ఉంటుంది, అపానం ఉంటుంది. మరి వ్యానం యందు కొంత భాగం మాత్రమే ఆవరణము ఏర్పరచుకునింది. అంటే ఏ ఆవరణమునందు సంచరిస్తుందో ఆవరణం మాత్రమే పనిచేస్తుంది. ఏ ఆవరణమునందు సంచరించదో ఆవరణము క్రియాశూన్యమయ్యింది. సత్యము ఆనందమున లక్ష్యములకు విరాజిల్లు వాడును, పరిపూర్ణ పరమ మేల్కయందుల శాంతి సుఖములను ప్రసాదించువాడును. పరిపూర్ణ పరమ మేల్క ఎవరికి కలుగుతుందో వాళ్ళకి శాంతి సుఖములను ప్రసాదిస్తాను అని అంటున్నాను. పరిపూర్ణ పరమేల్క అనేటువంటి తర్వాత మాట్లాడుకున్నాం. వేద శిఖలనబడు ఉపనిషద్ వాక్యములు ఎందుకు తెలియదగిన వాడను అన్నాడు. వేదములు వేద శిఖలు అన్నారు. శిఖలు అంటే శిరస్సులు అని కూడా తెలుసుకున్నాం. మరి ఆ వేద శిఖల ద్వారా మాత్రమే పరమాత్మ తెలియబడుతుంది. వేదముల ద్వారా తెలియబడేదంతా కర్మ మాత్రమే. అందుకే వేదములను ఏమన్నారు? కర్మకాండము. ఉపనిషత్తులని జ్ఞానకాండము. వేదములని కర్మకాండము, ఉపనిషత్తులని జ్ఞానకాండము. మరి క్రియాకాండం ఏది అంటే సర్వ వ్యవహారములకు మూలమైనటువంటి పంచతన్మాత్ర వ్యవహారం అంతయు క్రియారూపమైనటువంటి వ్యవహారమే. ఇది జ్ఞానం అనాలి, దీన్ని కర్మ అనాల. ఇంద్రియముల ద్వారా చేసే ఒక వ్యవహారములకు కర్మము అని కూడా అనరాదు, జ్ఞానం అని కూడా అనరాదు. కేవలం క్రియ. క్రియ అంటే చలనము కలిగినటువంటి వస్తువులు. కళ్ళకు ప్రకాశం ఉన్నంత వరకు చూడగలుగుతాయి, చెవులకు శబ్దమును గ్రహించేంత వరకు గ్రహిస్తాయి. స్పర్శ, రసము, గంధము ఇవన్నీ కూడా ఇంద్రియములు క్రియారూపం ఎప్పుడు చెందుతాయంటే ఆ చైతన్య ఆశ్రితమైన సత్వం ఉన్నంత వరకు పనిచేస్తాయి. ఆ సత్వం లేకపోతే అన్నీ ఆగిపోతాయి. మరి ఆ సత్త ఏమైపోయినట్లు అప్పుడు అక్కడ ఎక్కడ పోయినట్ల సత్తా అంటే ఇది పరిణామము చెందకమునుపు ఉంది ఆ సత్తా, పరిణామం చెందినప్పుడు ఉంది ఆ సత్తా, పరిణామం చెందినటువంటి వస్తువు నాశనమైనప్పుడు కూడా ఉంది. కాబట్టి అది సర్వకాలములు యందు ఉంది. దానికి ఏమని విశేష వివరణ చేసినారంటే సచ్చిదానందము, వ్యాపికము, పరమాత్మ, ప్రకాశానందమూర్తి. ఈ శ్లోకములో విశేష వివరణములో సత్యానందములు, బోధైక సుఖకారిణి, వేదాంత వేద్యము, బుద్ధి సాక్షి అని ఇన్ని ఉపమానాలు ఇచ్చినారు. ప్రథమ ఉపమానము సచ్చిదానందము. సత్తు, చిత్తు, ఆనందము అనేవి సచ్చిదానందములు త్రికాల బాధ్యం ఇవి. ఈ సత్తు వస్తువులు లేకమునప్పుడు ఉంటాయి, వస్తువులు ఉన్నప్పుడు ఉంటాయి, వస్తువులు పోయినప్పుడు కూడా సత్వమాత్మ అంటే పరమాత్మ ఉంది. ఆ ఉండిన పరమాత్మకే సత్ అని పేరు. మరి చిత్ అంటే అదే పరమాత్మ ప్రతి ప్రాణుల యందు పునఃప్రవేశం చేసినప్పుడు దాన్ని చిత్తు, చిత్తమందున చిత్తప్రాయం అంటారు. ప్రాయ చిత్తము అని అంటారు. అది కలిగినంత వరకు చిత్తమునకు దొరకదు. ప్రాయచిత్తముగా కావాలా? ప్రాయచిత్తముగా అంటే ప్రాయంకి రావాల చిత్తము. ప్రాయంకి వస్తే ఈ ప్రాయచిత్తం. చిత్తం అంటే ఏమి? చింతన చేసేటువంటి లక్షణము కలిగినటువంటి దాన్ని చిత్తము అన్నది. మరి బ్రహ్మాండమునందు చింతన చేసేటువంటి వాడు పరమాత్మ. మరి పిండాండమునందు చింతన చేసేటువంటి వాడు జీవాత్మ. అంటే ఈ జీవుడు తన పిండపరంగా ఉండే వ్యవహారం గురించే చింత చేస్తాడా, ఇంకా వేరే ఏమైనా చింత చేస్తాడా? తన పిండపరంగా ఉండే వ్యవహారం గురించి చింత చేస్తాడా, లేక
బ్రహ్మాండ పరంగా ఏమైనా కింద చేస్తురా అంటే ఎంత తన ఆవరణంలో ఉండో అంత ఆవరణం ఉందే కానీ ఆవరణాతీతంగా పోతే నీ బుద్ధి పని చేయదు. చూపు కూడా ఎంత ఆవరణం ఉందో అంత ఆవరణం వరకే పోతుంది చూపు, ఆ మీద చూపు కనపడదు. శబ్దము ఒక ఆవరణ రూపంగా ఎంతవరకు అది రావాలనో ఆ శబ్దం అంతవరకే వచ్చి కసికింత పక్కన చేస్తే ఆ శబ్దం వినపడదు. అంటే అప్పుడు వినపడినంత మాత్రం ఆ శబ్దం లేదంటావా? ఒక ఉదాహరణ, ఒక 7 స్పీకర్ పెట్టినారు, ఇక దగ్గర ఉన్నాము బాగా వినపడుతుంది, ఇంకా కొంత ఎంతవరకు పోతుందో అది కలిసి పొద్దున మనం చెక్ చేస్తాం, సుప్రభాతం ఎంతవరకు వస్తుంది, పసుపుబాయ వరకు వచ్చింది, ఇంకా గంగ వరకు వచ్చింది, ఇంకా ముందరకు పోతే వచ్చింది, ఆడికి పోయేకల్లా రాలేదు అంటే దాని ఆవరణము అంతే అంతే. అంటే అప్పుడు శబ్దం లేదని అలా అందలేదు కదా, నీకు శబ్దం వినపడలేదు కదా, వినపడలేనంత మాత్రం శబ్దం లేదన్నావా? నీకు అందనంత మాత్రాన, అట్లనే పరమాత్మ విషయం నీకు తెలియనంత మాత్రాన పరమాత్మ లేదన్నమా? ఎందుకంటే పరమాత్మ 2 రూపములు చెప్తున్నారు. ఒకటి సగుణ రూపం, ఒకటి నిర్గుణ రూపము అని ఒకటి. అందుకని సగుణము కూడా మనకు అందుకునేదానికి సాధ్యం కాదు. నిర్గుణం ఎప్పుడు అందుకుంటాం? సగుణమే అందుకునేదానికి సాధ్యం కాక ఎన్ని మూర్తులు ప్రతిష్ఠ చేసినారు, ఎన్ని లింగాలు ప్రతిష్ఠ చేసినారు, ఇన్ని గుర్తులు ప్రతిష్ఠ చేసినారు, ఇన్ని ఆవరణములు ఏర్పరిచినారు. దుడ్లు అంటే లక్ష్మి అని, విద్య అంటే సరస్వతి అని, మరి బుద్ధి అంటే గణపతి అని, కేరికి ఊరికి పెట్టి పూజలు చేసి కొనబై నూడలు బారేసి వస్తారు. ఎన్ని లక్షల కొద్ది వ్యవహారములు చేస్తున్నారు. ఫలితం ఏమైంది దాని నుండి? మరి ఎన్ని పడినారు ఇవన్నీ? ఈ సగుణము ద్వారా నిర్గుణానికి చెందేటటువంటి ఒక విధానాన్ని కొరకు ఏర్పరిచినటువంటి ప్రక్రియలే. ప్రక్రియలంటే సాధనాలు, సాధన క్రియలు. శరీరము కూడా ప్రక్రియనే. అందుకని ఇక్కడ నిర్గుణం అంటే ఏమి, సగుణం అంటే ఏమని ఒక్క మాటలు తెలుసుకున్నారంటే, సగుణం అంటే శరీరము, నిర్గుణం అంటే ప్రాణం. ఆకారము అది నిరాకారం. మరి ఇవి రెండింటికి సాకారం ఒకటి ఉంది, అది మనసు. అది లేకపోతే సగుణం అంతే అనగారము, నిర్గుణము కూడా అంతే అనగారు. అందుకొరకే శైవ సిద్ధాంతంలో వస్తుంది, అంగము ఆవరణ రూపకంగా ఉండి, లింగము విక్షేప రూపకంగా ఉండి, జంగము సర్వాంతర భరితమై ఉంది అని నేర్చినాను. జంగం అంటే ఏది? మనసే జంగం అనేటటువంటి జగద్భరితము అని పిలిచినారు దాన్ని. జంగమ జగద్భరితం, సర్వవ్యాప్తమైంది. మరి శరీరం ఆవరణము మనకి వ్యాప్తం తెలుస్తుంది, ప్రాణావరణం వ్యాప్తం తెలుస్తుంది, మన ఆవరణ వ్యాప్తమో తెలియబడదు. ఎందుకు తెలియబడదు అది? అందుకే మనసుని వాయు రూపము అని పిలిచినారు, ప్రాణాన్ని అగ్ని రూపము అని పిలిచినారు, శరీరముని జలరూపం అని పిలిచినారు, పృథ్వీని జడరూపం అని పిలిచినారు. పృథ్వీకి వచ్చేదానికి జడము, మరి ద్రవరూపంకి వచ్చేసరికి దాన్ని రసరూపకంగా. అందుకే ఎక్కడ పుడుతుంది ఈ విషయం అంతంటే రసం అందున పుడుతుంది. పురుగు పుట్టాలన్నా రసం ఉండదు, పిల్లలు పుట్టాలన్నా రసం ఉండదు. పండ్లలో కూడా ఎండిపోయిన పండు పురుగు పుట్టదు, ఏదని పుడుతుంది? నిగనిగలాడే రసవర్జిత రస సంపూర్ణమైనటువంటి పదంకే పురుగు వస్తుంది. దానిమ్మకి పురుగు వస్తుంది. అది ఎక్కడ నుండి బయట ఉంటే చిన్న దాంట్లోనే వచ్చిందే. మరి దాని ఏంటి ఏ రూపకంగా ఉండి వచ్చింది అది? ఒక జీవము, ఒక చైతన్యము, ఒక శక్తి, ఈ మూడు ఒక జడ రూపంలో వస్తుండవు కదా, రసరూపంలో వస్తుండవు కదా. ఎక్కడ నుండి వస్తుండవు అవి? ఎవరు కలిసి వచ్చినావు అక్కడ? ఆ వస్తువే సత్పదార్థము, పరమాత్మ. రసమన్నది బసవన్నకి ఎట్లెరుక, అది ప్రభునికి ఎరుక అని భగవత్ కృష్ణయ్య గారు అంటుంటారు. రసం అనేది బసవనికి ఎలా తెలుస్తుంది? భక్తునికి తెలియదు, అది గురువుకి తెలుస్తూ ఉంటుంది. భారణ తత్వాల్లో కూడా ప్రతి విషయంలోకి గురువునే ప్రధానంగా చెప్పినది.
ఏమో నాగనారిలో కెరక అన్నాడు. మరి నాగనారిలో శ్రీకృష్ణాన్ని పొందినా తన కెరక కాలేదా? అయినా ప్రకటన చేసేటప్పుడు తాను శిష్యుడిగా ఉండి ప్రకటమైన వస్తువుని గురువుగా భావిస్తుంది. మరి ఇక్కడ ప్రకటన చేసిన వస్తువు యావది, ప్రకటమైన వస్తువు యావది అంటే ఒకే వస్తువే. ప్రకటము తానే, అప్రకటితము తానే, సృష్టియు తానే, సృష్టి అతీతము తానే. అట్టి సృష్టి అతీతమైనటువంటి స్థితిని ఏమంటారు? దాన్ని పరిపూర్ణము అని ఒక పేరు పెట్టినారండి. పరిపూర్ణమైనటువంటిది వస్తువు కాదు అది, ఆ వస్తువులేమి లేదు అది. అందుకే ఇక్కడ రహస్యము చాలా గంభీరముగా విచారించవలసి వచ్చింది అని చెప్పినారు పెద్దలు. అందరూ చెప్తున్నారు తత్వం, అందరూ పరమాత్మని అంటున్నారు. మరి ఆ పరమాత్మని పరిపూర్ణులు ఏమన్నారు? అసంకల్పితము, ఆ పరమాత్మ సంకల్పం లేదు అన్నాడు. మరి పరమాత్మ సంకల్పం వస్తేనే సృష్టి జరుగుతుంది అన్నాడు. పరమాత్మ సంకల్పం లేదు అని ఒకప్పుడు, పరమాత్మ సంకల్పంతోనే జరుగుతుందని ఒకప్పుడు ఏది పడుతున్నారు ఇప్పుడు? అంటే రెండు మాట్లాడతారా గురువులు? సంకల్పం లేదని చెప్పింది గురువే, పరమాత్మ సంకల్పం చేతనే జరుగుతుందని చెప్పేది కూడా గురువే. అంటే గురువు ఇప్పుడు రెండు మాట్లాడినట్లు ఒక మాట్లాడినట్లు, నిజం చెప్పినట్లు అబద్ధం చెప్పినట్లు. ఎందుకంటే నీకు నిజమూ తెలియదు, అబద్ధమూ తెలియదు. ఎందుకంటే ఏది నిజం అనేది నీవు తెలుసుకుంటావో ఆ రోజు నీకు నిజము అనేది అబద్ధం అనే విషయం తెలుస్తుంది. ఒకటి తెలిస్తే ఇంకొకటి తెలుస్తుంది. అబద్ధం తెలుసుకున్నా నిజం తెలుస్తుంది, నిజం తెలుసుకున్నా అబద్ధం తెలుస్తుంది. కానీ నిజము కాదు అబద్ధం, అది రెండు కాదు. అందుకే దాన్ని ఉండి లేనిది దండి మాయ అన్నారు. ఉండి కూడా అది లేనిది అయ్యింది. నీ అంటారా నీకు పరమాత్మ ఏమైనా కాపం వస్తుంది, ఏమని ఏమన్నా ఇష్టం. అందుకొరికే ఎవరి ఇష్టం అనుసారంగా వాళ్ళు ఆ పరమాత్మను కొలిసేదానికి ఆధారమైన దానికి కారణం ఇదే అన్నారు. ఇన్ని మతములు పుట్టేదానికి కూడా కారణం ఏమంటే ఆ పరమాత్మ యొక్క ప్రతిద్వంద్వము లేదు కాబట్టి, నువ్వు దేనికి చేస్తావని అడగదు కాబట్టి, ఏ రూపములు నువ్వు దర్శించినా, ఏ రూపములు స్మరించినా, ఏ రూపకంగా నీవు నడుచుకున్నా ఏమన్నది. దాన్ని ఎక్కడ చెప్పినా ఈ మాట నీ భగవద్గీత గారి సందర్భంలో పరిపూర్ణంగా కొట్టబోయేది అదిగో అని శిష్యునికి తెలియజేసి అవునన్నదేమి, కాదన్నదేమి, మాట్లాడేదేమి అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఒక్క పలుకన్న పలుకాక తలుపన్న వెలుగాక చెరియండ వానాల నవ్యాక నిలుచుంది కదరా మాయన్న, అదిగో చూడు కదలదో అన్నా. మరి అది కదలకుంటే ఈ సృష్టి ఎట్లా వచ్చింది స్వామి అని శిష్యుని యొక్క ప్రజ్ఞ కలిగిన నాడే పరిపూర్ణ సూచన చేస్తాడు. స్వామి బాగానే చెప్తారు, అదేమో కదలదంటారు, మెదలదంటారు, పుట్టదంటారు, సాగుదంటారు, ఇది పుట్టి సచ్చేది ఏమిటిది, ఆ పుట్టి సాయినది ఏమిటిది అనేటువంటి ప్రశ్న కలిగినప్పుడు వచ్చినటువంటివి ఈ ప్రకాశానందమూర్తి. ప్రకాశము ఒకటి, ఆనందం. అంటే చీకట్లో ఆనందం ఉంటుంది, ప్రకాశం ఆనందం ఉంటుంది మనిషికి. ఆనందం ఎప్పుడు దొరుకుతుంది? చీకటి ఉన్నప్పుడు ఆనందం ఉంటుందే, ప్రకాశవంతమైన ఎలుగుల ఆనందం ఉంటుందే. ఆనందం కొరికే ఎన్నో దీపాలు వెలిగిస్తుండదు, ఆనందం కొరికే ఎన్నో లైట్లు వేసుకుంటుండదు. చీకటి పెట్టుకుంటే అట్లా కదా ఆనందం ఉంటుంది. అది అజ్ఞానం అన్నది. ప్రకాశమునికి జ్ఞానము అన్నది. మరి మానవుని ఎందుకు కూడా చైతన్యవంతమైన మనసు కలిగినప్పుడే ఆనందం ఉంటుంది. కానీ మనసుని నశ్వరం చేసుకుంటూ పోతే ఆనందం ఉంటుందే. ఉపవాసం చేస్తే నశ్వరం అయిపోతుంది మనసు, విసుగు చెందితే నశ్వరం అయిపోతుంది, విరక్తి చెందితే నశ్వరం అయిపోతుంది. మరి ఇప్పుడు సృష్టిలో విసుగు చెందాలన్నా, విరక్తి చెందాలన్నా, నశ్వరం కావాలన్నా, చైతన్యవంతం కావాలన్నా ఏం చేయాలి? అందుకే ఏం చెప్పబోయే విధానం బాగా చదవండి. మహారాజు ఏం చెప్తున్నాడు తెలుసా? మనసుని బహిర్ముఖంగా వ్యవహారంకి అందిస్తే విషయ పంచకములకు చేరి పాడైపోతుంది. మరి పోనీ విషయ పంచకం పోతుంది అని చెప్పి వద్దని చెప్పి అంతరంలో ఏమైనా నీవు ఉంచగలిగితేవా అది జడమైపోతుంది, తృప్తి చెందుతుంది, ఏం తెలియకుండా పోతుంది. ఉత్తమమైన మానవజనంకి వచ్చి కూడా
నశ్వరం అయిపోతుంది. ఎవరితో మాట్లాడినట్లు మౌనంగా ఉండేవాళ్ళు కానీ, మరి జపం చేసేవాళ్ళు కానీ, కళ్ళు ముచ్చుకొని కూర్చునేవాళ్ళు కానీ, ఇవన్నీ ఏమంటే చీకటి పనులేదన్న, అజ్ఞానం పనులే. జ్ఞానం పనులు అంటే ఏమి? ప్రకాశవంతమై అన్నింటి ఎందున చైతన్యవంతమై అందరితో ఆనందవంతమై ఆచరించేటువంటి వస్తువుకే దాని ప్రకాశానందమూర్తి, సర్వవ్యాప్తత్వం చెందినటువంటిది. సర్వత్రత ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు సర్వవ్యాప్తం వస్తుందా? బురుకులాడినప్పుడు వస్తుందా? పరమాత్మ అయినప్పుడు సృష్ట్యాదులకు పూర్వోత్తర స్థితులు కూడా ఉండుట చేతనే అది తటస్థ లక్షణం అని చెప్పినారు. సృష్టికి మొదలు కాక మునుపు, సృష్టికి సృజన కాక మునుపు ఉండిందని ఏమన్నారు? తటస్థ లక్షణము. అంటే ఒక మనిషి మాట్లాడినట్లు ఒకటి మూకుడా మాట్లాడితే మాత్రమే మనిషా? మాట్లాడుకుంటే మనిషి కాదా? ఆ మాటలు రావా అని చెప్పి వాడికి మూకోడు అని చెప్పి మనం పేరు పెడుతున్నాం. వాడు మాట్లాడినప్పుడు ఆ స్థితిని తటస్థ లక్షణం అని పెట్టినాడు. అంటే సృష్టి చేయలేదు, సృజన స్థితికి కాలేదు. ఆ స్థితి ఎక్కడుంది అంటే బీజవృక్ష న్యాయంలో ఉంది అని చెప్తున్నాడు. బీజమందు అంకురత దాగి ఉండి అది ప్రకాశవంతం కానంత వరకు దాని ఎందు దాగి ఉంది. ఉండి కూడా ప్రకటము కాని స్థితి, ఉండి కూడా లేని స్థితేనా? దానికి ఏమన్నారు? ఉండి లేనిది. ఉండి ఏం లేదు, సర్వప్రకాశమునకు ప్రకాశించేటువంటి శక్తి ఉండి కూడా గర్భీకృతమునందు దాన్ని దాచుకొని ఉండింది కాబట్టి అది ఉండి కూడా లేనిదే. మాటలు వచ్చి కూడా మాట్లాడాడు కాబట్టి వాడు మాటలు వచ్చి కూడా మూకోడు, మాటలు వచ్చి కూడా మూకోడు. కొందరు మౌనం చేస్తారు. అంత మాత్రమే. ఇవి ఎందుకు చేసినారు ఇవన్నీ అంటే ఆ స్థితి ఉంది దానికని చెప్పడం కొరకే మౌనం చేసినారు. కానీ మరి మౌనమే ఉండేటట్లేదు. మాట్లాడి ప్రసాదిస్తారు మానవ జన్మకి. మాటల ద్వారా జ్ఞాన ప్రసరణం అవుతుందే, మౌనం ద్వారా అవుతుందే? మాటల్లో. కానీ ఒకప్పుడు మౌనము ద్వారా జ్ఞాన ప్రసరణం అయిందని చెప్పినారు. మౌనముద్ర రాసి దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసరింపజేసినాడు అన్నాడు. అయితే ఆ జ్ఞానం ఎటువంటిది అంటే నిర్ణయం లేని జ్ఞానము, నిర్ణయం కాని జ్ఞానం అది. అందుకొరికి ఎవరిష్టానుసారంగా వాళ్ళు తెలుసుకునేటువంటి దానికి దక్షిణామూర్తి ధమ్ అన్నాడు. అంతే ఒక శబ్దం. ఆ మౌనం ఉన్నంత వరకు కూడా ఏమి అర్థం కాకపోతే ఏమి స్వామి ఏమైనా చెప్పు అంటే దాన్ని ఏం తెలుసుకున్నారంటే ధర్మం అని తెలుసుకున్నారు, దమనం అని తెలుసుకున్నారు, దండగని తెలుసుకున్నారు. అంటే ఒక్క వస్తువుని ఒక్కొక్క రూపంగా తెలుసుకున్నట్లనే ఒకే పరమాత్మని అనేక రూపకంగా తెలుసుకొని అనేక రూపకంగా వ్యాఖ్యానించినారు. ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్యమే, ఆ జ్ఞానమే అంతటా అన్నింటి ఎందున వ్యాప్తమైంది కాబట్టి దాన్ని సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. నిత్యం విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఆ సత్యం అనేటటువంటి దాన్ని నిత్యం విజ్ఞాన రూపంగా తెలుసుకున్నప్పుడు విమర్శనాత్మకంగా విచార రూపకంగా ఆ సత్య వస్తువుని నీకు సాక్షాత్కరించినప్పుడు దానినే ఆత్మసాక్షాత్కారమని, ఎరిగిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, జ్ఞాని అని పదములు వాడినారు. నిత్యము అవునది సత్తు. నిత్యం విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని రెండు రీతులుగా శృతులు పలికినది కదా. సత్యము నిత్యము అన్నదే సత్తు. సత్యము అదే, నిత్యము అదే అనే విషయమే జ్ఞానము సత్తు. ఈ సద్జ్ఞాన విజ్ఞానములు గలదే చిత్తు. సద్జ్ఞానము ఈ విజ్ఞానము గలది చిత్తు. చిత్తు అంటే జీవుడు. జీవునికి రెండు ఉండేది. ఏమి? సద్జ్ఞానము, విజ్ఞానం. విమర్శనాత్మక జ్ఞానము ఒక మానవుని ఏందే ఉంది. పరమాత్మ ఏందో విమర్శ లేదు, విచారం లేదు. ఏకోహం బహుశం అనేకమైన సంకల్పం చేసినాడు, అన్నీ తానైనాడు. ఎప్పుడైనా చెప్తున్నాడు సార్ చెప్పే నేడు దుప్పకయింది తాగు, కానీ నాకు కోకకోలనే కావాలా అని సంకల్పం చేసిందే. రూపకయిందని తెలియజేసి దాని ధర్మము. దాన్ని తెలుసుకొని ఆచరించే నీ కర్మమేమి, నీ యోగ్యత ఏమి? మరి నీ యోగ్యతని అనుసరించి నువ్వు దాన్ని కావాలన్నా నాకు బీరే కావాలా, బ్రాండే కావాలా అంటే
అది సంకల్పం పరమాత్మ ఎందు ఉందే? పరమాత్మ ఎందు ఆకలి ఉంది, పరమాత్మ ఎందు ధూపం ఉంది, పరమాత్మ ఎందు ఎరిగే లక్షణాలు ఉన్నాయి. అది జ్ఞానం అన్నారు. మనకు కూడా జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. అది సుందర స్వరూపం అని తెలియబడింది, ఇది చంద్రుడు సూర్యుడు అని తెలియబడింది, ఇది ఇట్టి పదార్థం అని తెలియబడింది. తెలియబడేటంత వరకే సరిపోయింది జ్ఞానం. తెలుసుకున్న వస్తువుని తాను పొందాలనుకున్నప్పుడు స్వార్థ చింతన ఏర్పడింది. అప్పుడే జీవతత్వము చిత్తము. విజ్ఞానం గలదే చిత్తు, అనంతమగునదే ఆనందము, సచిదానందము, స్వరూప లక్షణములని రెండు శృతి అభిప్రాయములను ఏకీకృతమని వచ్చి చెప్పబడుతున్నది. ఈ రెండు శ్లోకాలని ఏకం చేసి చెప్పబడుతుంది. సృష్టి కారణము ఈ బ్రహ్మమునకు సచిదానందము స్వరూప లక్షణమని చెప్పినప్పుడు కార్యరూపము సృష్టి అంతటా కూడా సచిదానందములు ఉండవలేము కదా. ఏ అల్ప ప్రమాణములను గొప్ప ప్రమాణములు ఏదో కొంతనో ఇంతనో ఉండాల, ఉండవలసిందే. ఎందుకంటే ఆ బ్రహ్మాండమునందు ఏ భావం ఉందో పిండాండమునందు ఆ భావం ఉంది. దానికి ఏమన్నారు? యథా పిండాండం తథా బ్రహ్మాండము. అంటే అంత గొప్ప కాకపోయినా దాని అంశమన్నా ఇంతైనా ఉంది అనేటటువంటి గుర్తెరగడమే సాంఖ్యయోగం. ఈ అల్ప పరిమాణములను ఏదో రూపంగా ఉండవలసినది కనుకనే చరాచర రూపము సమస్త విశ్వమునందు సచ్చిదానంద లక్షణములు ప్రకటమవుతూనే ఉన్నాయి. ఈ విశ్వమందు అంతటా కూడా ఏదో ఒక రూపకంగా పరమాత్మ తత్వం తెలియబడుతూనే ఉంది. కొంత గొప్పను కొంచె జ్ఞానము పరజ్ఞానము ఏదో ఒక రూపంగా అది తెలియబడుతూనే ఉంది, ఏది దాచిపెట్టలేదు. ఉదాహరణకు ఒక చిళ్ళ పెంక ఎందు కూడా ఉనికి కలిగి ఉండటచ్చే ఏ లక్షణం నందులో అణు సముదాయం పరస్పరము కలిసి పెట్టుకొని ఉంటుంది. ఒక చిల్లు పెంక అంటే ఒక బోకి, ఆ బోకి ఎందు కూడా ఆ సత్తు చిత్తానంద తత్వంలో ఉండవి అని నిర్ణయించున్నాను. ఎంతవరకు అది అంటే మట్టి ఒక నీటికి మట్టి జత ఏర్పడినప్పుడు అది ముద్దగా ఏర్పడుతుంది. దీన్ని మనం ఏం తెలుసుకుంటాము అంటే పృథివీ అనేటువంటి మట్టి, జలం అనేటటువంటిది నీరు, ఈ రెండింటి యొక్క సంయోగం వలన తడుపునబడినటువంటి వస్తువుని ఒక ఆకారం చేసినప్పుడు ఒక కుండ. దానికి ఏమి అవసరమైంది? చక్రం అవసరమైంది, గాలి. ఈ రెండింటి గాలికి తయారైంది కుండ, బాగా అయింది. కానీ పనికి వస్తుంది అంటే అగ్ని సంస్కారం లేకుండా కుండ పనికి రాదు. అప్పుడేం కాదు దానికి? అగ్ని. అంటే అంతకు మొదలు అగ్ని కంటే మొదలే వాయువు ఉంది. ఎందుకంటే వాయువు ఉంది, అగ్ని పుడుతుంది కాబట్టి. ఒక్కొక్క తత్వాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పోతే ఆకాశం నందు వాయువు ఎట్లుంది, వాయువు నందు అగ్ని ఎట్లుంది, అగ్ని నందు జలం ఎట్లుంది, జలం నందు పృథ్వీ ఎట్లుంది అని విచారం చేస్తే మనకు విరుద్ధం కనపడుతుంది. ఎట్లా విరుద్ధమో? సరిపోయింది, ఆకాశం అంతటా వాయువు ఉంది అని తెలుసుకుంటున్నాము. ఆ వాయువు నందు రాపిడి కలిగితే అగ్ని పుడుతుంది అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శ్వాసని రాపిడి కలిగితేనే జలరాగ్ని పుడుతుంది అని తెలుసుకుంటున్నాము. మరి అగ్ని యందు జలం పుడుతుంది అన్నాడు. ఇది విరుద్ధం. విరుద్ధంగా పుడుతుందా లేదా? నీళ్ళు ఎక్కడ పుట్టినాడు? అగ్ని నీళ్ళు పుడతా? ఎవరైనా చెప్తే నమ్ముతారా? ఒప్పుతారా? నీళ్ళల్లో అగ్గి ఉంది అంటే ఎవరు నమ్మరు. కానీ దాన్ని చూపించేది ఏమి? కరెంటు వచ్చేది కూడా నీళ్ళ నుంటే వస్తుంది. అట్లే మనం నీళ్ళు తాగితేనే అగ్ని అంశం పెరుగుతుంది, అన్నీ చలనంకి వస్తాయి. నీళ్ళే లేకపోతే చలనంకి రాదు, ఆరిపోతుంది. అందుకే నీరే ప్రాణాధారము, నారే రత్నము, నరులకు శ్రేయ శృంగారం అని చెప్పి సుమతి శతకములు కూడా నిర్ణయించింది. నారే రత్నము. ఎందుకు రత్నం? ఇది ఈ నవరత్నాల్లో శ్రీరత్నం అని కూడా ఒకటి పేరు పెట్టినారు. మానవునికి ముఖ్య అవసరమైనటువంటి రత్నము శ్రీరత్నము అన్నారు. శ్రీజాతిని రత్నంతో పోల్చినారు. అందుకే అందరూ ఆశిస్తున్నారు. ఎందుకు? నవరత్నాల్లో స్త్రీ కూడా ఒక రత్నమే. శృంగారం, స్త్రీ లేకుండాట్లయితే అక్కడ కంగారం. ఇది ప్రకృతి యొక్క నిర్ణీతం. ఒక చిన్నపైన కూడా ఉంది అనేటువంటి నిర్ణయించినారు. కాబట్టి ఈ సముదాయం పరస్పరము ఖర్చు పెట్టుకొని ఉంటుంది, ఒకదాన్ని ఒకటి తీసి ఉండవు. పోత న్యాయకంగా ఉండదు. ఇవి కారణమైన శక్తి రూపకంగా చిలక్షణమును ఏ స్వల్ప ప్రయోజనమునకో అవసరమై ఉండొచ్చే ఆనంద లక్షణములను ఆ చెడు శంకయందు ద్యోతకమవుతున్నది. ఈ విధముగా సచిదానందములు సర్వే సర్వత్ర గోచరించుట చేతనే
అబ్రహ్మస్తంభ పర్యంతరం పరమాత్మ స్వరూపకం అని అభివర్ణింపబడినది. అంతరమున బాహ్యమున ఆ పరమాత్మ స్వరూపమైనటువంటిది అంతర్బాహ్య సర్వత్రా అనే మాట ఎందుకు వచ్చిందంటే దాని అందు ఇది దీని అందు అది. ఇత్తనమునందు వృక్షము, వృక్షమునందు ఇత్తనము ఉన్నట్టు ఊతపోతున్న ఏకంగానే వృక్షం నుంచి ఇత్తనం రాదు వేరే, కొన్ని ఇత్తనం నుంచి వృక్షము రాదు. మరి ఎక్కడున్నది ఇది ఏంటంటే రెండు ఒకే దాంట్లో ఉండదని నిర్ణయించినారు. భాగవత కృష్ణయ్య గారు కూడా మన ప్రాణముల యొక్క విషయం నిర్ణయించేటప్పుడు కూడా అన్నపు సూక్ష్మమని నీటి సూక్ష్మమని నిర్ణయించినప్పుడు కూడా ఈ రెండు పోతపోతున్నాయకంగా దీని నుంచి అది దాని నుంచి ఇది ఉండదురా అని చెప్పి నిర్ణయించినారు. అందుకే ఈ స్థూల శరీరము ద్వారానే సూక్ష్మ శరీరం నిర్ణయం అవుతుంది, ఆ సూక్ష్మ శరీరం ద్వారానే కారణ శరీరం నిర్ణయం అవుతుంది, కారణ శరీరం ద్వారానే మహాకారణాన్ని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఆ మహాకారణ శరీరమే ఈ స్థూల శరీరం నందు ఆ శరీర రూపకంగా తెలుసుకోవడానికి సాధ్యం ఉంది. సర్వత్రత గోచరించిన చేత కూడా అబ్రహ్మస్తమ పర్యంతం పరమాత్మ స్వరూపమని అభివర్ణింపబడినది. మరియు ఆత్మను నకించనా బ్రహ్మణుని నకించనా అని ఆత్మ కానిది బ్రహ్మము కానిది కించిత్తు లేదని చెప్తున్నాడు. ఏది కాదంటూ బ్రహ్మం విచారం కొరకు అవి రాళ్ళని, విచారం కొరకు అవి దాని ఏమి లేదు అని చెప్పవలసి వచ్చింది. విచారం కొరకు చెప్పవలసినట్టు మాటనే కానీ పరమాత్మ లేని వస్తువు లేనే లేదు. అందుకే మనం ఐదవ సిద్ధాంతంలో ఎవడూ గుర్తెరిగిన మహర్షులు మనకి శాట దేవుడే, పొరక దేవుడే, ఇసురాయి దేవుడే, గుండ్రాయి దేవుడే, రాకిలి దేవుడే, పెళ్లి చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క తత్వము ఆ పరమాత్మ అభివర్ణితమయ్యే ఉంది, అక్కడ రాగే ఉంది. ఆ తత్వ పరిశోధన చేసిన వానికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. కానీ తత్వ పరిశోధన చేయకపోతే దాంట్లో ఎట్లుంటుంది అనేటువంటి మాటని విచారం చేస్తున్నాం. అందుకొరకే రాతి ఎందు కూడా నేను అనేకమైనటువంటి రాళ్ళను చూస్తున్నాం. వెలగట్టలేనటువంటి రాయి కూడా వజ్రం రాయి అని అంటున్నాం. భౌతిక వస్తువును కానీ దాని నామరూపములు కానీ మిథ్య అని బ్రహ్మమే సత్యమని చెప్పబడింది. భౌతికంగా చూసినప్పుడు ఈ శరీరము నశ్వరమైంది, అశాశ్వతమైంది అని భౌతిక రూపంలో చెప్పవలసిన మాటనే కానీ దీని నుంచి బ్రహ్మము లేదు, బ్రహ్మం నుంచి ఇది లేదు. విచారం కొరకు ఇది అశాశ్వతమని, ఇది అబద్ధమని, ఇది చూడలేదని చెప్పవలసి వచ్చిందే కానీ ఇది చూడదైతే అది నిజమవుతుంది. ఆత్మ పరమాత్మ నిజమవుతుంది. ఇది అబద్ధమైతే పరమాత్మ కూడా అబద్ధమే, ఇది నిజమైతే పరమాత్మ కూడా నిజమే. ఈ నిజానిజము మనం తెలవాలంటే నిత్యానిత్య వస్తు వివేకం కలగల మనకి. కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ శృతి చెప్పుతున్నది. ఈ వ్యాపకత ధర్మమునే పరిపూర్ణ భావగుణులు ఆవరణ లక్షణముగా చెప్తున్నారు. ఎట్లనగా ఈ బ్రహ్మము విశ్వగతముగా అనగా వ్యాపకత్వ లక్షణముగా కలిగి విశ్వాతీతంగా కూడా ఉన్నది. కనుక విశ్వం వ్యాపినా మాది దేవా మమలం అనియు విశ్వాతీతం గగన సదృశ్యం అనియు రెండు విధములకు వర్ణించబడింది. విశ్వాతీతము గగన సదృశ్యం అంటే విశ్వానికి అతీతంగా కూడా అదే ఉంది. ఈ గగనమందంతటా వ్యాపించుకొని ఉండేది కూడా అదే. ఆత్మాతీతం కేవలాత్మ అని ఒక పేరు పెట్టిన విశ్వగతంగాను వ్యాపకత్వ లక్షణం కలిగి విశ్వాతీతం కూడా ఉన్నది. విశ్వవ్యాపీన మాదేవ్యం మమలం అని విశ్వాతీతం గగన సదృశ్యం అని రెండు విధములుగా వర్ణింపబడింది. పరమాత్మ ఇప్పుడు ఇంతవరకు చెప్పింది సచ్చిదానంద లక్షణము గురించి. ఇప్పుడు పరమాత్మ అన్నది ప్రతి వాళ్ళు అంటున్నాడు పరమాత్మ. ఏమి తెలియని మా మూర్ఖులు కూడా పరమాత్మ అని, భగవంతుడని, దేవుడని పేరు పెట్టినాడు. మరి ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి దాని ఎందుకు పరమాత్మ అనేటువంటిది ఏమి అని మనం విచారణ చేసి చూసినప్పుడు తత్వమసి మహావాక్యమునందు తత్పదమునకు లక్ష్యార్థమైన సృష్టికి పూర్వం తాను ఉన్న స్థితి ఎందున్న బ్రహ్మ పదార్థమే పరమాత్మ. అర్థమైనా? మహావాక్యముల యందు గురువాక్యం అన్నారు దీన్ని. తత్వమసి వాక్యము గురువాక్యము. ఏం గురువాక్యం అంటే తత్వం అసి అంటే అదే నీవై ఉన్నావురా అని గురుడు బోధించేటువంటి బోధకనే తత్వమసి. ఆ తత్పదార్థము ఇంతవరకు చెప్పినటువంటి సచిదానంద పదార్థము, ఈ తొమ్ పదార్థము నేనేటువంటి పదార్థము
ఆ రెండు ఒకటేరా అనేటటువంటిది అసి పదార్థము. అసి పదార్థము గురువుడు బోధించినటువంటి గురువాక్యం. తత్పదము లక్ష్యార్థము సృష్టికి పూర్వం తాను తానుగా ఉన్న స్థితి అందున్న బ్రహ్మం పదార్థమే పరమాత్మ. తాను తానుగా ఉన్నప్పుడు దాన్ని పరమాత్మ, దాని పరిణామమే ప్రత్యేగాత్మ. పరం అనగా ఉత్కృష్టమైనది. పరం అంటే ఉత్కృష్టమైనది, గొప్పది. దానికంటే గొప్పది ఇంకొకటి లేదు. ఉత్కృష్టమైనది పరమాత్మ అనగా శ్రేష్టమైన ఆత్మ. ఈ పరమాత్మ ఉపాధిగతమై విలక్షణముగా అంతఃకరణ ఉపాసితమై ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ. ఆ పరమాత్మ సంకల్పం వలన అనేకం కావాలని తన సంకల్పం వలన అన్ని సృష్టించినాడు. అండగా పిండిగా గడగ ఉద్భీజములన్నీ సృష్టి అయినది. సృష్టి అయితే ఏ వస్తువు తనని తెలుసుకునే శక్తి ఒకదానికి కూడా లేదు. చెట్టుకు లేదు, పులికి లేదు, సింహశార్దులకు లేదు, ఏనుగు లేదు, కుక్కలకు లేదు, నక్కలకు లేదు, సీమలకు లేదు, దోమలకు లేదు, కాకులకు లేదు, కర్ణం ఏమిటికి లేకపోయింది. ఇన్ని సృష్టించితే కూడా నన్ను తెలుసుకునే వస్తువు లేదు. ఏ వస్తువు నన్ను తెలుసుకోవడం లేదు కదా, ఏమి చేయాలన్నప్పుడు ఆ 84 లక్షల్లో మానవుడిని కూడా సృష్టించినాడు. మానవుడు కూడా నిశూన్యుడే, ఏమి తెలుసుకోలేడు. మరి ఎప్పుడు తెలుసుకోగలిసిన శక్తి ఇంటికి వచ్చింది అంటే పరమాత్ముడు పునఃప్రవేశం చేసినాడు. ఇది ఒక పరిపూర్ణలే చెప్తున్నారు ఈ మాటని. రెండో సృష్టి ఇది, అను సృష్టి అంటారు దీన్ని. ఎప్పుడు చేసినాడయ్యా అంటే వాళ్ళు స్థానం చూపించినారు పరిపూర్ణుడు. బ్రహ్మరంధ్రము. దేవుడు ఎక్కడి నుంచి చేరినాడు? బ్రహ్మరంధ్రం. మానవుల హృదయంలో ఏ స్థానం నుండి వచ్చినాడు దేవుడు? పరమాత్మ ఎక్కడి నుండి వచ్చినాడు? సహస్రారము నుండి వచ్చే హృదయంలో చేరినాడు. చేరిన తర్వాత ఏమైంది? మూతపడింది కొంప. అమ్మగారు ఇట్ల నుండి అట్ల నుండి మా అంశమునంతా ఒత్తి 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 కొంపను ముట్టేసేసినాడు. ఎప్పుడైతే అది మూతపడిందో అక్కడ జ్ఞానం శూన్యమైంది. నేను పరమాత్మ అనేటటువంటి స్థుతి జ్ఞానము శూన్యమయ్యి, అవ్యక్తమయ్యి, అజ్ఞానమయ్యి అభివర్ణింపబడినది. అభివర్ణింపబడి నేనెవరు అని తనను తాన్ని ప్రశ్నించుకుంటుంది. నేనెవరు అని ఎన్ని విధములు ప్రశ్నించినా తనను తాను తెలుసుకోలేదు. అందుకు గురుమూర్తి అస్తమస్త సంయోగము చేసి ఆ బ్రహ్మరంధ్రమునందు తన యొక్క కృపాదృష్టి, దృగ్దీక్ష, మంత్రదీక్ష, స్పర్శదీక్ష, వాగ్దీక్ష, సంకల్ప దీక్ష, ఈ 5 దీక్షలు. మరి ఒక దీక్ష మనం సంపూర్ణం పొందడమో లేదు, ఎవరికి వాళ్ళకి అనుభవం. స్పర్శన అది హర్షించినాడు, సంతోషపడి నీ పైన పోయి మంత్రదీక్ష ఇచ్చినాడు కదా, ఆ మంత్రానుష్ఠానమైన మనం దాన్ని ఏమైనా కనుగొంటిమే. ఏమి పలుకుతుంది ఇది? దీన్ని బలరాముడు చెప్పినాడు. పలుకుచుండు కదరా మంత్రం, పలుకుచుండు కదరా, పలుకుచుండు కదా పరిపరి విధములు, నిలగడలేది నమ్మకం అనుచు, చూపుచుండు కదరా మంత్రం. ఏం చూపిస్తుంది మంత్రము? ఏం పలుకుతుంది ఆ మంత్రము? అందుకే గురుమంత్రమును పరిష్కారం అయితే సరిపోయాను. ఏమి గురుమంత్రం అంటే? ఒక్కొక్క గురువు ఒక్కొక్క మంత్రాలు ఇప్పుడు వచ్చు మీకు. నమశివాయ అని, షడాక్షరి, పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి. మరి ఆ ద్వాదశాక్షరులు కూడా ఏం చెప్పినారు? 20 ద్వాదశాక్షరులు, వాళ్ళు కూడా ద్వాదశాక్షరి అంటారు. వాళ్ళు ఏం చెప్పినారు? ద్వాదశాక్షరి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే 12 అక్షరాలు అవుతుంది. వాళ్ళు చెప్పిన మంత్రము ఓం నమో వాసుదేవాయ. వాసుదేవ అంటే ప్రాణాయ, అపానాయ, వ్యానాయ, ఉదానాయ, సమానాయ. ఈ పంచయజ్ఞాలు ఏం వస్తుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మంత్రాక్షరం నియమించి నీకు మంత్రంలోని బోధించినారు. మరి పరిపూర్ణంగా మంత్రించినటువంటి మంత్రాలు ఎటువంటివి? వేరే ఎవరైనా ఉండరా? ఎవరు రాలేదు, మనకేం తెలుసు? గుణపోతు. షోడశి, ద్వాదశి అనేటువంటి దాన్ని మనకి గురువులు ఇచ్చినారు కదా. ఆ మంత్రంలో ఏం చెప్పినారు? ఆ మంత్రార్థం మనకు అర్థమైందే. ఏతన్ మితే శుద్ధ వ్యక్తించిన నాస్తి అన్నారు. ఇది సంస్కృత పదం. అది అర్థం కానీ మనకేం చెప్పినారు? ఈ ఉత్త బట్ట వేలు ఏమీ లేదు అన్నారు. ఇది మంత్రమా? ఏమీ లేదు అనేది మంత్రమా? మంత్రార్థం జరిగితే స్వతంత్రము నీకు కలుగు అన్నారు. గురుముఖము నాకు ద్వాదశి షోడశులు పరిష్కారం అయితే సరే అన్నారు. అప్పుడు సరిపోతారా? పరిపూర్ణ సరిపోదు అన్నారు. ఎవరు అడగలేదు. మంత్రములు జపిస్తారు కానీ అయ్యా ఇది ఏం లేదు ఏం లేదు అంటున్నాం కదా, ఏం లేదని ఎందుకు అనవలసి వచ్చింది?
ఏమి దీని అర్థం? ద్వాదశి ఏమి లేదంటుంది, షోడశి కూడా ఏమి లేదంటుంది. షోడశి అంటే ఏమి? నిర్మూలమే తదజ్ఞాన శరీరం నాస్తి కేవలం సంస్కృతంలో చెప్తే అది మనకు అర్థం కానీ ఇంకా మహానుభావులు అందించినటువంటి మాట. ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరం. ఎన్నే ఈ ఏమిటిది? మూలం ఏమిటిది? లేనిది ఏమిటిది? గుర్తు ఏమిటిది? శరీరం ఏమిటిది? ఏమి లేకపోవాలి. ఇవన్నీ కూడా ఏమి లేవు. ఈ ఏమి లేదు, మూలము ఏమి లేదు, లేనిది ఏమి లేదు, గుర్తు ఏమి లేదు, శరీరము ఏమి లేదు, ఏమీ లేదు అనేటటువంటి వస్తువే ఏమి లేదు. ఎప్పుడైతుంది అది? నీవు అనంగా 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 రామ 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 అనుకుండా పోయినాక కోటి మాటలకు మరుగుతుంటాడు దీక్షితుల వారు. సర్వకాలాలేందు సకల దేశాలు సమస్త వస్తువులేందు నీ అంతఃకరణమునందు ఈ ద్వాదశి షోడశిలో తగులుకొని ఉంటే ఇంకొకటి తగలదు పోరా నీకని. ఏం తగలదు నీకు? ఏ భ్రాంతులు లేవడా, ఏ అపేక్షలు లేవడా, ఏ సంకల్పాలు లేవడా, ఏ కోరికలు లేవడా, ఏ దేవుళ్ళ దయ్యం లేవు. ఉన్నదే ఉన్నది. ఏమున్నది? ఏమో ఉన్నది. గురుడు అన్నది నేను కన్నది. ఉన్నది అంతటా ఉన్నది. ఉన్నదేమో ఉన్నది, నేను అన్నది లేకుండా. నేను అప్పుడు నాశనం అయిపోతాను కానీ రామరామ అంటే నాశనం కాను, కృష్ణ కృష్ణ అంటే నాశనం కాను. బాగా గట్టి పాతుకొని ఉంటామండి. మరి ఇది కూడా నీకు లేదు లేదనుకుంటూ ఉంటూ కూడా ఇంకా గట్టిగా ఉండవరా అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాటని? సంపూర్ణంగా నేను ప్రశ్నించిన నాడు స్వామి ఎంత లేదు 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 అనేటవాడు నేనే కదా, ఎన్ని మాటలు నేను లేదనినా లేకుండా పోదు కదా అని నీ నోట నువ్వు పలుకు వరకు చాటువలే చెప్పుచుంటి. సరేనా? నా మాట మరి రాగోరికి నీ నోట. అడిగినావా గురువుని ఎప్పుడైనా? ప్రశ్నించినావా? నీవు జపమే లేదు, నీ ప్రశ్న నీకు ఆడొస్తుంది. కోటి మాటలు అన్నది అంటే నీలోనూ ఒక జ్ఞానం పుడుతుంది. ఏమి లేదు 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 లేదనుకుంటూ పోతే ఏదో ఉంది ఉంది అనేటువంటి వనికి నీలోనే పలుకుతుంది. అది దానిని చెప్పినాడు వాళ్ళప్ప. పలుకుతుందో కదరా, ఏమని పలుకుతుంది అది? నువ్వు లేదు అంటే అది ఉంది అంటుంది. అది లేదు అంటుంది. ఉండు లేములు రెండు ఎండమాముల రీతి ఉండినా పోయినా రెండు ఎరగక నుండు ఎప్పటికీ. అది పరిస్థితి. నువ్వు ఉండినా నువ్వు పోయినా ఎప్పటికీ నీవనక నేననక రమ్మనక పొమ్మనక పుట్టక చావక అవుననక కాదనక సర్వకాలాలను సకల దేశాలను సమస్త వస్తువుల యందు నీవు కోటి జన్మాలు ఎత్తి వచ్చినా కూడా దాని ఆకలి కూడా విరిగి కాదు ఉనికన్నా. అటువంటి దానిని గుర్తించేటువంటి ఆ శైలిలో ఏ దాని గురించి ఆశిస్తారు? ఎప్పుడు జన్మ రైతమైతే వాళ్ళకి ఎప్పుడు ఎరిగితే అప్పుడే రైతం రా అన్నారు. ఇప్పుడు ఎరిగితే రేపు అవుతుందే, ఇప్పుడు ఎరిగితే ఇంకా 10 ఏళ్ళకి అవుతుందే? లేదు. ఎప్పుడంటే అప్పుడే. చప్పుడనేది లేదు దానికి. ఇంకా అటువంటి దానిని పరమాత్మ తత్వం నందు ఈ రూపకంగా ప్రశంసను గావించినప్పుడు విశ్వాత్మేయని పేర్లు పెట్టబడినవి. ఇవన్నీ బాధ సమాధికరణ సంబంధం వచ్చే పరమాత్మయే అయి ఉన్నది. బాధ సమానాధికత్వం అంటే నీకు అర్థమయ్యేదాని కొరకు, నీకు అందించేదాని కొరకు, నీకు తెలిపేదాని కొరకు, నీవు మర్చిపోయిన నీ స్వరూపాన్ని నీకు అందించేదాని కొరకు ఇన్ని రకరకాల పేర్లు పెట్టి ఆయా స్థానం ఉన్నది ఆయా పేరు పెట్టి పిలిచినారు. వస్తువు ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహన నాస్తికించనని ఒకటే సర్వమని గుర్తెరిగిన వారికి ఇంకా భ్రాంతి పుట్టదు, ఇంకా ఏమో తెలుసుకున్నాలనేటువంటి సంకల్పం ఉండదు, ఇంకొక గురువుని అడగాలనేటటువంటివి కూడా ఇంకా రాదు జన్మములు. ఇదే కళ జన్మం. అప్పుడు ఏమన్నాడు? గురువు శిష్యులు ఉండి లేని వారయ్యి. ఏం ప్రశ్నించడానికి శిష్యుడు లేడు, ప్రశ్ననే లేనప్పుడు చెప్పనీకి గురుడు లేడు. ఎవడున్నాడు? లేడా? ఉన్న పరిపూర్ణమే ఉన్నది అని. అది ఉన్నదని ఎప్పుడన్నాడు? అది శిష్యుని నిర్ణయం కొరకు చెప్పిన మాట. ఉండదని తోడే ఊడుచుకుపోయిన తప్ప ఉండదని తోడు లేదని తోడు. చాలా సూక్ష్మంగా తెలుసుకున్న తత్వంని. ఉంది ఉంది అనేది కూడా ఎంతవరకు అంటావు నువ్వు? ఉండిన దాన్ని నిర్ణయమైన తర్వాత మరి ఉండదని అంటావా? నీ పేరు ఒకసారి నిర్ణయించినారు, నాగరాజు అని పేరు పెట్టినారు. అది నీ వినలేదు, ఆనాడు నీకు గుర్తులేదు. నీకు నాగరాజు అని పెట్టింది నీ వినలేదు, నీకు గుర్తే లేదు. గుర్తుందా? తొట్టలో పేరు పెట్టినాను పిల్లగాళ్ళకి అందరికి పెట్టినారు మన పిల్లల్లో. ఎప్పుడు అనుమానం వచ్చింది మనకి? ఇది
నన్నంటే ఒకడు కానీ ఎప్పుడు వచ్చింది అభిమానం? పరిణామం జరిగినప్పుడు వచ్చింది. అంతకు మొదలు నీకు పేరు ఉందే, ఊరుండే? నీ పేరు అదేనా? ఉందే? అదేనా నీ పేరు? మరి ఎందుకు ఇంత అభిమానం పడుతున్నావు? నన్నేంటి ఉండవు నువ్వు? నీ పేరు అదేనా? అందుకొరకే చెప్పినారు పెద్దలు, పెట్టిన పేరేనండి. అందున దేవుడు లేదు, దయ్యం లేదు, తిక్కమానండి. అది పెట్టిన పేరే. ఆ పేరుకి ఇంత అభిమానం. నా పేరు యాసుడు గంటే నీ పేరు ఎక్కడుంది? ఏ అంశంలో నువ్వు ఎత్తికి చూసినా నీ పేరు నీకు కనపడుతుంది, తెలిసిందే. మరి అటువంటి అభిమానం ఎప్పుడు ఏర్పడింది? ఎరుకోగలిగినప్పుడు పేరు ఏర్పడింది. ఎరకపోయినప్పుడు పేరు కూడా పోయింది, ఊడిసిపోయింది. ఎరకపోయిన వెనుక ఎవరు అట్టిది ఇట్టిది అనేవారు? ఎవరు? నీవు ఉండవు కాబట్టి ఇట్టిదని అట్టిదని పరిపూర్ణమని ఎరకని మంచిదని చెడదని పాపమని పూడమని నీవు ఊడిసిపోయినాక అది ఎప్పుడు ఊసిపోతావు? సచ్చినాకనా? ఉన్నాక పోగలనా? సచ్చినాక పోతావా? ఎంత గట్టిగా మాట్లాడుతారు కదా పిల్లలు అనిపిస్తుంది కదా. ఆత్మలిక పరమాత్మది స్వమయం ప్రతిష్ఠిత. స్వమయం ప్రతిష్ఠిత. అది ఎవడో పెట్టింది కాదు, అది స్వయం ప్రతిష్ఠిత. ఇది ఎవడో పెట్టిన పేరు. ఇప్పుడు మేనమామ తిరుగుకుడిని పెట్టిన పేరు అది స్వయం ప్రతిష్ఠిత. అది ఎవడు పెట్టినది కాదు. అది ఇవి గుర్తెరిగి ఉండాలి మనిషి. స్వయం ప్రతిష్ఠిత. అది తన యొక్క మహిమ చేతనే స్వయంభువై, ఎవరు వెళ్ళినా తన మహిమ చేతనే తానే స్వయంభువై తన యొక్క మహిమ ఎందే సుప్రతిష్ఠితమై ఉన్నది. ఎవరో మహిమైంది కాదు, అది తన మహిమైందే తాను సుప్రతిష్ఠమై ఆనందమయమై బ్రహ్మానంద స్వరూపమై ఉన్నది. అది పరమాత్మ ఎన్నుకొని కొనియాడబడుతున్నది. ఇది గురుమూర్తి యొక్క స్వస్వరూపము. గురుస్వరూపము. గురుస్వరూపం అంటే ఏమిటంటే ఇది నిజమైనటువంటి గురుస్వరూపం. ప్రకాశానందమూర్తి. అది ప్రకాశం, అది జ్ఞానం. ఎవడో వెంకటికి చెప్పా ముందర చెప్పేది జ్ఞానం జ్ఞానం కాదు. అది వస్తువులు పోయిందా కన్ను ముచ్చుకొని పదార్థాలు ఉండవని చెప్పేసి మహాజ్ఞానం ఉంటుంది. జ్ఞానం కాదు అది, అది ఒక అజ్ఞానమే. నిజమైన జ్ఞానం ఏమిటంటే నీ స్వరూపము, ఆ గురు స్వరూపమునందు నీవు తెలుసుకునేటువంటిదే నీ స్వస్వరూపమే జ్ఞానం. అదే నిర్గుణ రూపము. అది పొందిన తర్వాత ఇంకేం పొందేది లేదు. అందుకే మరిచిపోయిన స్వస్వరూపము మరో నామది కెలుక చేసి తిరిగి చూడక మనసు తెలిపిన స్థిరముగా నా స్వామి సద్గురు. ఏమీ తెలిపినే గురుడు ఎరుక మరుపులు లేని పరిపూర్ణ పరబాహ్యము. దాన్ని ప్రకాశానందమూర్తి. ప్రకాశము ఆనందము అన్నది మూర్తి భవించిన ఆకారము గలవాడు. గురువు ఎటువంటి వాడంటే ఆ ప్రకాశము తనది, ఆ మూర్తికి ఇచ్చినటువంటి మూర్తి కూడా తనది. అందుకనికే వాళ్ళ ఫోటోలు ఇచ్చి మనం బతికున్నప్పుడే మన ఫోటోలు పూజలు చేస్తుంది. ఎవరైనా నేను అడిగితే నువ్వు చచ్చిపోయినా అని అడుగుతారు. గురు ఫోటోకిన పూజ చేస్తే అది చచ్చాడినా బతికానా అని అడుగుతారు. ఏంటికి అంటే ప్రపంచంలో సత్యలోని పూజ కానీ బతికినోనికి లేదు. ఎవరికి పూజ? సత్యలోని పూజ. ఇంకొకటి కూడా మీరు తెలుసుకున్నారు. ఎవరైనా శ్మశానంకి పోతుందంటే స్నానం చేసుకొని బొట్టు పెట్టుకుని పోతున్నానుకో చచ్చిపోయారే నమ్మ మై కడుక్కొని బొట్టు పెట్టుకుని వచ్చేసాడు. మరి పీలింగ్కి అయితే మైగడికి బొట్టు పెడతాడండి. ఈ బతుకున్న పోతాంట పీలింగ్కి అయితే పెట్టాలంట. వీళ్ళు స్నానం చేసుకుని పోతే తిడతారు, పీలింగ్కి అయితే స్నానం చేపిస్తారు. ఏం ధర్మం ఇది? ఇవన్నీ అనుభవం మీద నీకు అర్థమవుతుంది. ప్రకాశము ఆనందం అన్న మూర్తి భవించిన ఆకారం గలవాడు గురుమూర్తి. ప్రకాశం అనేది జ్ఞానం కానీ వెలుగు కాదు. ప్రకాశం అంటే ఇది వెలుగుంది కదా, ఇదేంటుంటుంది అనుకుంటే జ్ఞాన ప్రకాశము, ఎరిగిన ప్రకాశము. ఏది? స్వస్వరూపాన్ని గుర్తించినటువంటి ప్రకాశము. స్వస్వరూపం ఎరిగిన జ్ఞానమే జ్ఞానం కానీ పప్పు జ్ఞానం కాదు, వెలుగు కాదు. అఖండ జ్ఞాన సంపన్నుడు అతడు ప్రకాశమూర్తి, నిత్య సంతుష్టుడు, అప్తకాముడు, ఆనందమూర్తి. ఇది గురుమూర్తి యొక్క సగుణ రూపం.
నిర్గుణ సగుణ స్వరూపములతో వెలువొందు గురుమూర్తికి నమస్కారము అని శ్లోకార్థం. గురుమూర్తి యొక్క సగుణ నిర్గుణ రూపములు రెండు లేనిదే పరిపూర్ణం. ఆ పరిపూర్ణమునికి సగుణము అనరాదు, నిర్గుణము అని అనరాదు. అది వస్తువే కాదు అసలు, అది కేవలము గురుమూర్తి సూచన. ఆ స్థితికి వచ్చిన వానికి అది అందుతుంది. ఆ స్థితికి రాకపోతే నీవు ఎన్ని మాటలు నేను చెప్పినా కూడా అది నీకు అందదు. నీవు ఆ స్థితికి రావాల్సిందే, నీవు పొందవలసిందే. అది పరిపూర్ణ భావం ఆరుడపరుచుకొని రెండు లేని పరిపూర్ణ పరబ్రహ్మం కనుక పరిపూర్ణ భావమును ఆరుడపరుచుకున్నాను, దాన్ని ధారణ చేయాలి. పరిపూర్ణం యొక్క స్థితిని సర్వకాలం నేను గురుమూర్తి సూచన చేసినటువంటి స్థితిని ధారణం చేయాలా. ధారణం అంటే ఎప్పటికీ ఎట్టి పరిస్థితులు కూడా ఇది లేదు అనేటువంటి స్థితి ఉండాలి. హృదయంకి ఏదో కావాలని కొంచెం ఆశపడితే ముంచేస్తుంది బండి. అరగోట్లు కూర్చొని కొంచెం సన్నది అందరం వేస్తే ఏమవుతుంది, మునిగిపోతుంది. అవతల పోయే లోపలికి పాడైపోతుంది. లేక ద్వేషం చేత కూడా ఎవడో శత్రువులు చూసినాడని చెప్పి వాని వానికి కింద కూడా పోయి చూసేసిన కూడా నువ్వు కూడా దాంట్లోనే పడైపోతుంది. అంటే అర్థమేమి, ఇక్కడ రెండు లేవు, ఉండినది ఒక వస్తువు. ఏకమేవం ద్వితీయం బ్రహ్మ నేహనాస్తికించాలంటే నన్ను తప్ప అన్యం ఏమి లేదు. ఇంతమంది ఉండరు కానీ భిన్నంగా మీరు కనపడుతుంటారు. నాకు అందరూ నా యొక్క ఆత్మస్వరూపమైనటువంటి అఖండ జ్ఞానం కలిగిన వారికి భేద బుద్ధి ఉండదు, భేద జ్ఞానము ఉండదు. మనకి ఈ భేదమే లేనప్పుడు దుఃఖమే లేదు. ఎప్పుడు వస్తుంది దుఃఖం అంటే భిన్నము భేదము ద్వంద్వం అయినప్పుడే దుఃఖము, ఏకమైనప్పుడు లేదు. గురుమూర్తిని అసలు పరిపూర్ణుడని అశరీరుడని శిష్యులు వ్యవహరించుటకు కాదు. ఎందుకు అడ్డబెట్టినారు అంటే ఆ స్థితి పొందినాడు కాబట్టి, ఆ స్థితి ఏమి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏట్ల గొల్లపల్లె ఉంది అన్నారు. ఏట్ల గొల్లపల్లె ఉంది అంటే ఇక్కడ ఏట్లో ఎప్పుడో ప్రవహిస్తూనే ఉంటుంది, దాంట్లో గొల్లపల్లె ఉంటుందా? చెప్పితోనికి బుద్ధి లేకుండా ఎన్నికనికైనా బుద్ధి ఉండాలా లేదా అనేటువంటి మాట వస్తుంది. ఇది విచారం ఏం చెప్తున్నారు అక్కడ, గొల్లపల్లె ఏట్లో ఉండింది నిజమే, కానీ ఏట్లో ఒక గడ్డగా ఏర్పడింది కాబట్టి ఆ గడ్డ పైన ఒక ఊరుంది కాబట్టి ఏం గడ్డ, నారగడ్డ, ఒద్దిగడ్డ, కురుమగడ్డ అనేటువంటి గడ్డలు ఉండవు కాబట్టి ఏటిని ఏడుందంటే ఏట్లో ఉండదా? అట్లనే పరిపూర్ణుడని అశరీరుడని ఎందుకన్నారు అంటే ఆ స్థితిని పొందినాడు కాబట్టి, అక్కడ ఆ స్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని పరిపూర్ణుడని అశరీరుడని అనుసరిస్తుంది. కానీ శరీరమే లేదంటే శరీరం ఉండి లేనిదైపోయింది, ఉండినా లేనిదే. గురువే పరిపూర్ణ పరబ్రహ్మం అని చెప్పుట సరికాదని తెలియదు. పరిపూర్ణ పరబ్రహ్మం అంటే గురువే పరిపూర్ణం అంటే కాదు, పరిపూర్ణ భావగుణుడు, పరిపూర్ణ స్థితి కలిగిన వాడు, పరిపూర్ణుడు అనేటువంటి మాటని వాడుకున్ననే కానీ గుడే పరిపూర్ణం కాదు. పరిపూర్ణము గురు శిష్యులకు ఇద్దరికి పట్టి చెప్పిందంటది. ఒక తత్వం రాసినారు. ఎవరు రాసినారు అంటే చాలా కాలాల కింద రాసినారు. ఇంకా ఏముంది, రాజుపోదు శివరామ దీక్షితులు బోధపరిచిన అచలమిది, గురు బోధపరిచిన అచలమిది, ఏ బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియనిది, చదువుగిట్టాదు పుడమిన జనులకు బట్ట బయలు కనిపించున్నది, గుట్టు తెలిపిన గురువు శిష్యులకు పట్టి చెప్పే పరిపూర్ణమది. గురువుకి శిష్యులకి ఇద్దరికి చెప్పేటటువంటి పరిపూర్ణం అంటే ఇద్దరు లేరు అని అర్థం. ఇద్దరు లేకుంటేనే పరిపూర్ణం, ఒకరుండి ఒకరు లేకుంటే పరిపూర్ణం కాదు. కాబట్టి గురువు శిష్యులు ఇద్దరికి చెప్పినటువంటిది పరిపూర్ణం. అందుకే దాన్ని ఏమన్నారు, నీవు నేనన్నదానిది. అది ఇది ఎరక నీవు నేననేది, అది అది నీవు నేను అనరానిది. నీవు నేను కాక ఉన్నది, నీవు కాలేదు నాను కాలేదు. ఇది సర్వకాలాలు ఎందు, సకల దేశాలు ఎందు, సమస్త వస్తువులు ఎందు, మనం పుట్టక మునుము, పుట్టిన తర్వాత, మనం సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా ఉండేటటువంటిది ఒక పరిపూర్ణమే. ఉన్నది ఉన్నది ఎప్పటికి ఎడతెగకున్న దానిలో మనము ఏమండి అనేటువంటి మాటని తెలియజేసినారు. వీడికే చదివినారు. విచారం వినే కొద్దిగా టానికి తాగిన యొక్క శక్తి వస్తుందో అట్లా జ్ఞానం కలిగే కొద్దిగా విషయములన్నీ ఉడిపోవాలి. నిర్విషయుడైపోవాలా, నిస్సంకల్పుడైపోవాలా, నిర్గుణుడైపోవాలా, నిరహంకారుడైపోవాలా, నిత్య సత్తుడై నిలిచేటువంటి స్థితిని
ఆ గురు పరమాత్మ అందరికి ప్రసాదించాలని చెప్పి పెద్దలు నిర్ణయించినాం.